అహ్మద్ కూడా 2BHK ఫేజ్ 2లోని 31వ బ్లాక్లో బ్లాక్ రిజిస్ట్రేషన్ కమిటీ విధి విధానాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించే సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్కు చెందిన హౌసింగ్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ శాఖ అధికారి సిద్ది రామేశ్వర్ పర్యవేక్షించారు. ఫేజ్ 2 కమిటీ అధ్యక్షుడు శ్రీహరిగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ విహెచ్ఆర్ఈ, 31వ బ్లాక్ కమిటీ అధ్యక్షుడు వెంకటేష్, అలాగే బ్లాక్ కమిటీ సభ్యుల సమన్వయంతో ఈ సమావేశం నిర్వహించారు. మొత్తం 108 మంది లబ్ధిదారులు పాల్గొని సక్రియంగా స్పందించారు. సమావేశంలో కమిటీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, చట్టపరంగా కమిటీ సభ్యులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, లబ్ధిదారులకు ఉన్న హక్కులు మరియు పరిమితులు వంటి విషయాలను విపులంగా వివరించారు. బ్లాక్ అభివృద్ధికి కమిటీ రిజిస్ట్రేషన్ ఎంత అవసరమో అందుకు అనుసరించాల్సిన చట్టబద్ధమైన దశలను కూడా వివరించారు. లబ్ధిదారులు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ అభిప్రాయాలను పంచుకుంటూ భవిష్యత్తులో బ్లాక్ అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేశారు. సందిరి సుమలత గారు ఎక్కడ? ఉమా గారు, కే కమలాబాయి, సి సుమిత్ర, బి స్వర్ణలత, డి పద్మ, ఎం సంధ్య, ముంతాజ్ బి. ఈ 11 మంది అప్లికేషన్ మాత్రమే పెట్టుకున్నారండి. తర్వాత ఏంటంటే, ఒకవేళ మీరు సొసైటీ ఫామ్ చేసుకోవడానికి అందరూ సుముఖంగానే ఉన్నారా? సొసైటీ ఎందుకు ఫామ్ చేస్తున్నామంటే, మనం మంత్లీ మెయింటెనెన్స్ గడుపుతున్నాము, ఇతర కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కనుక ఈ సొసైటీ ఫామ్ అయితే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయితే మీ మంత్లీ పేమెంట్ని కానీ మంత్లీ జమా ఖర్చులు కానీ బ్యాంకు నుంచి జరుగుతూ ఉంటాయి కనుక అప్పుడు జమా ఖర్చులు అనేవి మీకు అందరికీ ఈ కార్యవర్గం అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు సంవత్సరానికి 2 సార్లు జనరల్ బాడీ పెడతారు. 6 నెలలకు ఒకసారి జనరల్ బాడీ ఉంటుంది. ఆ జనరల్ బాడీలో ఏం ఖర్చు అయింది, ఏం మెయింటెనెన్స్ వస్తుంది మన సొసైటీకి అనేది వివరిస్తారు వాళ్ళు. ప్రతి సంవత్సరం 2 సార్లు ఎలక్షన్ జనరల్ బాడీ ఉంటుంది. మరియు ప్రతి సంవత్సరము ఎలక్షన్ ఉంటుందండి. మీకు ఫస్ట్ కార్యవర్గం 12 మందితో ఉంటుంది. మీకు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్ ఏమేమో అండ్ మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అని ఉంటుంది. ప్రతి సంవత్సరం 4 పోతుంటారు, 4 కొత్త వాళ్ళు వస్తుంటారు, 4 ఎలక్షన్ ఉంటుంది. అలా ప్రతి నెల మేనేజింగ్ కమిటీ మీటింగ్ ఉంటుందండి. వీళ్ళ 4 ఈ 12 మంది కలిసి కూడా ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం ఎలక్షన్ పెట్టుకోవాలి, ప్రతి సంవత్సరం జనరల్ బాడీ 2 పెట్టుకోవాలి, ప్రతి నెల మేనేజింగ్ కమిటీ మీటింగ్ పెట్టుకోవాలి. మరియు ఈ అకౌంట్స్ అనేది మీరు ఏదైతే మంత్లీ మెయింటెనెన్స్ ఎవరు కడుతున్నారని ఇప్పుడు కడుతున్నారా? ఈ మెయింటెనెన్స్ కట్టేదాన్ని ఆడిట్ చేయించాల్సిన బాధ్యత కూడా మేనేజింగ్ కమిటీకి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించాల్సి వస్తుంది. స్టాట్యూటరీ అమ్మ. ఈ సొసైటీ కూడా ఒక చట్టం